హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఆయుక్త ఐఏఎస్. ఈ క్వశ్చన్ ఇక్కడ పికప్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నిన్న అంటే June 1, 2025 ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, అవునా? ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ చూశాక ఇలాంటి క్వశ్చన్స్ ఏదో రాబోయే తెలంగాణ ఎగ్జామ్స్లో కానీ అలాగే ఏపీ ఎగ్జామ్స్లో కానీ అడిగే ఛాన్స్ ఉంది అనిపించింది అనమాట. అలాంటి క్వశ్చన్ ఇక్కడ పికప్ చేసి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఏంటి ఇక్కడ క్వశ్చన్ అంటే, ల్యాండ్ డొనేటెడ్ టు జైన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ రెఫర్ టు యాజ్ అన్నారు. అంటే ఏమేమి అనే ఆప్షన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. వెల్లంగి, అలాగే శలభోగ, అలాగే దేవదాన, పల్లిచందం. ఓకే, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం కనిపెట్టాల్సింది, ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్ కాబట్టి ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. దీన్ని కొంచెం స్టేట్మెంట్ ఫామ్లో కూడా మార్చి అడగచ్చు కదా. సో దీని వెనకున్న కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇదండి, పల్లిచందం. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పల్లిచందం అంటే ఏంటో చూద్దాం. అలాగే ఇది ఎవరి టైం పీరియడ్కి సంబంధించిందో ఒకసారి చూద్దాం. అసలు ఇది దేనికోసం ఇస్తారో చూద్దాం. ఓకే, ఎవరికి ఇస్తారో చూద్దాం. అసలు యూజ్ ఏంటి అన్నది మన మెయిన్ మోటివ్ అయి ఉండాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి ఏమన్నారు, ఈ పదం ప్రత్యేకంగా జైన దేవాలయాలకు కానీ లేదా సన్యాసులకు కానీ ఇస్తున్నాము. రైట్? ఓకే, అంటే ఊరికి ఏమైనా ఇచ్చేస్తున్నామా? లేదు, ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా. ఏ పర్పస్ కోసం ఇస్తున్నాము ఈ పల్లిచందం అనే దాన్ని అంటే, మతపరమైన అలాగే విద్యా ప్రయోజనాలు అంటే రిలీజియస్ ఓరియంటెడ్లో కానీ అలాగే ఎడ్యుకేషన్ ఓరియంటెడ్లో కానీ ఈ గ్రాంట్స్ అనేవి ఇస్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి అడగచ్చు, ఇది ఎవరి టైం పీరియడ్కి సంబంధించింది అని చెప్పి. చోలాస్, ఈ వర్డ్ చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం చోలాస్ అనగానే మ్యాక్సిమం ఏమనుకుంటాము, శైవిజం ఎక్కువ ఉంది, లేకపోతే శైవేట్కి వైష్ణవేట్కి ఫస్ట్ టైం ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి. మనం చూసుంటాం కదా, ఈ మూవీ ఏంటి దశావతార మూవీలో కూడా మన రామానుజాచార్య గురించి ఇష్యూని తీసుకొస్తారు, కులోత్తం. అందుకని మనకు అటు సైడ్ వెళ్ళదు. బట్ ఇది ఎవరి టైం పీరియడ్లో ఇలాంటి ల్యాండ్ గ్రాంట్స్ జైన్లకు ఇచ్చేదాన్ని అంటారు అంటే చోళుల కాలంలో అంటారు. ఓకే, చోళుల కాలానికి సంబంధించింది ఈ పల్లిచందం అనమాట. రైట్? ఇదిగోండి, ఇది ఏంటి అంటే కోర్స్ ల్యాండ్ ఎందుకు ఇస్తారు, ఏ కింగ్ అయినా ఆ మతం యొక్క వ్యాప్తి కోసం ఇస్తారు. రైట్? అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, చోళులు అనేవాళ్ళు ఏదో ఒక మతానికి కన్ఫైన్ కాలేదు, వాళ్ళు సెక్యులర్ రిలీజియస్ ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యారు అన్నది అర్థమవుతుంది కదా. రైట్? అలాగే చోళాస్ అనేవాళ్ళు జైన్స్కే కాదండి, బుద్ధిస్టులకు కూడా ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ, చోళాస్ అనేవాళ్ళు హిందూయిజంని అలాగే బుద్ధిజంని అలాగే జైనిజంని అన్నిటినీ ప్రమోట్ చేశారు. అంటే వాళ్ళు సెక్యులర్ ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యారనేది కంక్లూడ్ చేయవచ్చు అనమాట. జనరల్గా చోళా టైం పీరియడ్ నుంచి మనకు మ్యాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతారు. లైక్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కానీ ఉత్తర మేరీ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఇలాంటివి క్వశ్చన్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా ఈ క్వశ్చన్. చూడండి, ఇక్కడ మీరు ఇంకొంచెం ఫోకస్ చేస్తే ఈ వర్డ్స్ని అబ్జర్వ్ చేసినా కనిపెట్టచ్చు అనమాట. ఇది వెల్లన్వాయ్, వీళ్ళు ఇచ్చిన ప్రొనౌన్సియేషన్ బట్టి. కోర్స్ ఇది కొంచెం ఎట్లా చెప్పాలి, జైన్స్కి అయితే వచ్చినట్టుగా అనిపించదు, కొంచెం తమిళ్ లిటరేచర్ కలిసినట్టుంది. రైట్? ఓకే, సాలభోగా, ఇది కూడా జైన్ లిటరేచర్, ఇలాంటి వర్డ్స్ రావన్నమాట. దేవదాన, పల్లిచందం, చందం, ఇలాంటివన్నీ మన కొండాచార్యులు రాసిన గ్రంథాలు చూసిన వాటన్ని ఇలాంటి వర్డ్స్తో ఒక కంప్లీట్ టెక్స్చర్ లాగా వర్డ్కి కంప్లీట్నెస్ ఇస్తారు చూడండి. అలా ఉంటుంది జైన్కి సంబంధించింది. అలా అన్న దీన్ని మనం గెస్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే ఇక్కడ ఉన్న పదాలకు అర్థాలు తెలుసుకున్నా మనం ఈ ఆన్సర్ని కరెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇలాగే అడగాలని నెక్స్ట్ టైం ఇంకొక విధంగా కూడా అడగచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడున్న వర్డ్స్ మీనింగ్, సో అందుకని నెక్స్ట్ మీనింగ్ చూద్దాం అనమాట. వాళ్ళన్న ఆప్షన్స్ బట్టి వెల్లంవై అంటే ఏంటంటే బ్రాహ్మణేతర స్థిర నివాసులకి, అంటే ఇంకెవరైనా సరే నాన్ బ్రాహ్మణ్, మామూలుగా బ్రాహ్మణ్స్కి ఇస్తే ఏమని చెప్తాం మనము, అగ్రహారాస్ అంటాము. ఇది నాన్ బ్రాహ్మణ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ శలభోగ అంటే టెంపుల్కి ఇస్తారు కదా, అంటే దేవాదాయ భూములు అంటాం కదా ఇప్పట్లో మనం, ఎండోమెంట్ ల్యాండ్స్ అలాగనమాట. నెక్స్ట్ దేవదాన, ఇది చూడండి, ఇది కరెక్ట్ మీనింగ్గా వస్తుంది. ఇక్కడ కంప్లీట్ టెంపుల్కి డెడికేట్ చేసేసారనమాట. ఇక్కడ వచ్చేసి టెంపుల్ మెయింటెనెన్స్ కోసమని ఇచ్చారని, మోరల్లెస్ 2 సేమ్ మీనింగ్లోనే వస్తుంది. కాకపోతే ఎక్స్క్లూజివ్గా టెంపుల్కి ఇచ్చేసారు వీటిని. దీని నుంచి ఏంటి, వీళ్ళు ట్యాక్స్ కూడా ఏం కలెక్ట్ చేయరు అనమాట, ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ లాగా అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ వర్డ్ యూజ్ అవుతుందేమో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను ఈ టెర్మినాలజీని చూడండి. బ్రహ్మదేయం, బ్రహ్మదేయం అంటే బ్రాహ్మణులకి, లైక్ మనం అగ్రహారాలు అంటాం, వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఇచ్చినవి. ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణులకి గిఫ్ట్గా ఇస్తారనమాట, ఎందుకంటే వాళ్ళ రిలీజియస్ కానీ ఎడ్యుకేషనల్ కల్చర్ ప్రమోషన్ కోసంగా ఇచ్చింది బ్రహ్మదేయం. ఈ 4 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెల్లంవై, శలభోగ, దేవదాన, బ్రహ్మదేయం, ఇవన్నీ చోళుల టైం పీరియడ్కే సంబంధించినవి. ఓకే, రైట్. ఇదిగోండి, ఇది భూమి గ్రాంట్లు అని చెప్పేసి
ప్రతి కింగ్ టైంలోనూ ఉంటుందండి. అందులోనూ ఇలా చోళాసు, కాకతీయాసు, విజయనగర ఇలాగా ఎక్కువ ఫ్లోరిష్ అయిన ఉన్నాయి కదా, అలాంటి కింగ్డమ్స్లో ఖచ్చితంగా ల్యాండ్ గ్రాంట్స్ చెక్ చేసుకోవాలి. ఇంతకీ చోళాస్ టైం పీరియడ్ ఏంటి? 9th to 13th century. మనకు ఫస్ట్ కూడా వస్తారు తొలి చోళులు. ఎక్కడొస్తారు? సంగం లిటరేచర్ టైంలో వస్తారు. అవునా? ఎవరు? చోళులు. అలాగే మన చేర, పాండ్య వాళ్ళెవరు? తొలి చోళులు. వీళ్ళు మళ్ళీ చోళులు అంటారు, గ్రేట్ చోళాస్ అంటారు. వీళ్ళకి ఇంకొకటి మీరు ఇక్కడ ట్రై చేయండి ఒకసారి. ఈ చోళులకి మన ఏపీలో ఉన్న ఏ కింగ్డమ్తో రిలేషన్ ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలా ఏ కింగ్ ఫస్ట్ టైం చోళ చాళుక్య యుగాన్ని మొదలుపెట్టాడు అన్నది కూడా చాలా ప్రామినెంట్ క్వశ్చన్ అనమాట. దానికి ఆన్సర్ మెన్షన్ చేయండి.